ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బీరంగూడ హనుమాన్ దేవాలయంలో ముందుగా 5 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 1 వరకు కూడా పూజలు నిర్వహించి సాయంత్రం 6 గంటలకు బీరంగూడ మార్కెట్ నుండి ఒక శోభయాత్ర ప్రారంభమైంది. పాత గ్రామం బీరంగూడ గ్రామం. మరి గ్రామం నడిబొడ్డున ఆ రోజు మన పెద్దలు, మన గ్రామ పెద్దలు ఈ గ్రామానికి మధ్యలో హనుమాన్ దేవాలయం, గ్రామ శివార్లో మరి కులదైవాలు ఏవైతున్నాయో మరి ఆ దేవాలయ ఆలయాలు గ్రామ శివార్లో ఇల్లమ్మ, మల్లమ్మ, పోషమ్మ నిర్మించడమే కాకుండా ఈ యొక్క గ్రామం నడిబొడ్డున ఈ యొక్క బుద్రాయి మరి హనుమాన్ మందిరము మన తాతలు ఎప్పుడు నిర్మించారు. అది మరి నాకు తెలియకున్నప్పుడు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఒక చిన్న గుడి ఉండేది. దీని ముఖాన్ని మన ఇల్లు మన అందరూ తెలుసు. మా తాత గురుపాలం చెప్తుండే, సాయంత్రం ఏమైందంటే అరే మొత్తం క్లీన్ చేసి దీపం ముట్టిమని చెప్తుండే. గురుపాలం పొత్తులు ఏమనే మళ్ళీ గుడి క్లీన్ చేయమని చెప్తుండే. 6 సంవత్సరాలప్పుడు కూడా ఈ యొక్క చిన్న దేవాలయానికి దీపం పెట్టే అదృష్టం మరి ఆ రోజు మా తాతగారు నిర్మించారు. ఆ తర్వాత క్రమంలో మరి మన కుటుంబం గ్రామస్తుల సహకారం ఆదల నారాయణతో పాటు అప్పుడు గోపు రామచంద్రయ్య గారు కానీ, అటు అన్న పెద్దలు మాజీ ఉప సర్పంచ్ మన అడవయ్య గారు కానీ, లేదంటే ఇక్కడ లింగప్ప గారు కానీ, గోప రామచంద్రయ్య గారు కానీ, ఆ బృందం అంతా కూడా పెద్దలు ప్రతి మన ఉగాది నాడు ఈ యొక్క దీనికి చిన్న గుడి కూడా సున్నం వాళ్ళు వేస్తారు. ఎవరు కిరాయి కులలో పెట్టకపోతుంది. వాళ్ళు ఇంకా సీపీగా తెచ్చి సున్నం తెచ్చి ఈ గుడికి సున్నాలు వేసి పెయింట్ పెట్టి జాలి పెట్టి చిన్న పెడుతుంది. ఏది ఉగాది నాడు మరియు ఈ యొక్క హనుమాన్ జయంతి నాడు. ఆ క్రమంలో తర్వాత ఈ గుడి మరి నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగిన తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఈ గ్రామ ప్రజలను కూడా మంచిగా ఉండాలి, ఈ గ్రామ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ హనుమంతుని మనం అందరం గ్రామ ప్రజలంతా పూజిస్తాం. మరి గత 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా మా పీరం కూడా బిడ్డలు నిజంగా నేను గర్వపడతా. హిందుత్వం గురించి నేను గర్వపడతా. నా ఎక్కడెక్కడ ఎవరైతే కన్వర్ట్ అవుతున్న క్రిస్టియన్స్ కానీ మా పీరం కూడా గ్రామంలోకి వచ్చి ఒక్క దళిత బిడ్డను కానీ, ముద్రాజు బిడ్డను కానీ, లేదంటే పదశాల బిడ్డను కానీ ఎక్కడు కూడా కన్వర్ట్ చేయమని రాలేరు. వస్తే వాళ్ళు ఇప్పుడు వెళ్తారు తెలుసు. ఎవరు రాడు మా ఊరికి. మా ఊళ్ళో మా దళిత బిడ్డలు మేమంతా కలిసి గుళ్ళలో పోతాం, పని చేసుకుంటాం, అంతా కలిసి పెంచుతాం, ఒక వీళ్ళలో తింటాం. అంత పంచమున్నా మేము మా దగ్గరకు వచ్చి ఒక్క కృష్ణుడు కూడా మా దళిత బిడ్డలు మా ఎస్సీల బస్సులు కానీ, మురాయి బస్సులు కానీ, ఏ బస్సులు కానీ ఒక్కడు కూడా కన్వర్ట్ రాడు. వస్తే వాళ్ళు ఇప్పుడు వెళ్తారని తెలుసు. గిట్లనే బుక్ పట్టుకొని వస్తారు. ఒకసారి ఎప్పుడు కృష్ణమాసకి వస్తారు, పట్టుకొని ఏమో చేస్తుంటారు. చెప్తా బిడ్డలు సపలాకి వెళ్ళిపోయి ఇంటికెళ్ళి మా ఊళ్ళో పాపంగా ఎవరైనా కృష్ణవాడి గురించి చెప్తే మాత్రం ఇప్పుడు వెళ్ళబోతామని చెప్తాం. సపలాకి వెళ్ళిపోతారు. నిజంగా కూడా మా గ్రామంలో ఎక్కడైనా చెప్తా, మా బీరం కూడా పాత గ్రామంలో ఒక్క బిడ్డ కూడా కన్వర్ట్ కాలేదు. హిందువుల మతం ఉన్నాము. ఆడబిడ్డలు కానీ, ఓపికలు కానీ ఇలా ఎల్లమ్మ దగ్గర పోతాం, పోషమ్మ దగ్గర పోతాం, మల్లికార్జున దగ్గర పోతాం, శంభులింగేశ్వరం దగ్గర పోతాం, ఆంజనేయ స్వామి దగ్గర పోతాం, అందరి దగ్గర పోతాం, అందరు కలిసి పని చేస్తున్నాం. నిజంగా మా బీరం కూడా పాత గ్రామ బిడ్డలకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ నిజంగా ఈ స్ఫూర్తి కొనసాగించాలి, ఈ భక్తి భావం ఉండాలి. ఏ బిడ్డలు బయట దేశాల్లో చర్చలు మూత పడుతున్నాయి, దేవతలు ఏర్పడుతున్నారు. మన ఒక ఆడబిడ్డ, మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డ చక్కగా బొట్టు పెట్టుకొని బయటికి వెళ్తే ఒక అమ్మవారు వస్తున్నారు కనిపిస్తారు. ఇక అనొద్దు కానీ అనలో ఉన్నట్టు కానీ ఆ దరిద్రముఖాలు ఉంటాయి. వాళ్ళకి దరిద్రముఖాలు నేర్కొని వస్తుంటారు. మన బొట్టున్న మొదలు వచ్చిపోయినాడు, బొట్టు వాడేసుకున్నారు. ఆ మతాల గురించి మనకు అవసరం లేదు. కానీ ఇలా నా మా బిడ్డను చూస్తే, మా దంత బిడ్డను కానీ, మా మొదటి బిడ్డను కానీ, మా పాదూరులో ఎవరు చూసినా చక్కగా బొట్టు పెట్టుకొని ఒక దేవతలాగా బయటకు వెళ్తారు. కానీ మన సంస్కృతి, ఆ సంస్కృతి కాపాడడానికే ఈ రోజు ఇతర మతస్థులు మనం అందరూ చూస్తున్నాం. అనేక రకాలుగా హిందువులు ఇబ్బంది పెడుతున్నారు, అనేక రకాలుగా హిందువులు చేసే కుట్రలు చేస్తున్నారు, అనేక రకాలుగా హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈ సమాజం సంఘటితంగా ఉంది. ఆ గత కాలంలో ముస్లింలు పరిపాలించారు, అనేక రాజ్యాలు పరిపాలించిన మన హిందుత్వం ఎక్కడ పోలేదు. ఈ రోజు కూడా మన పిల్లలకు మనం రామాయణం చెప్తున్నాం, భగవద్గీత చెప్తున్నాం, ఇలా మహాభారతం చెప్తున్నాం. ఈ రోజు అన్ని గుళ్ళకు పంపిస్తున్నాం. దాని యొక్క శక్తిని ఎందుకంటే ఏ రోజు పెద్ద మనుషులు చెప్పినో ఆ ఇండియన్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాం. ఈ రోజు ఈ యొక్క శోభయాత్ర, హనుమాన్ శోభయాత్ర చేయడానికి కారణం అనేక రకాల కారణాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఈ భక్తులు పూజించడమే కాదు, ఖచ్చితంగా మా యొక్క దేవాలయం మంచిగా ఉండాలి, మా యొక్క ప్రజలు మంచిగా ఉండాలి, అలాగే మా హిందుత్వం రక్షణ హిందుత్వానికి మంచిగా ఉండాలి, హిందుత్వం పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి, హిందుత్వం పట్ల హిందూ దేశం కానీ, హిందూ మతం కానీ, హిందూ దేవతల పట్ల మా ప్రజలకు అవగాహన ఉంది, ప్రజలకు మన పిల్లలకు అవగాహన ఉండాలి. ఖచ్చితంగా మన దేవులను పూజించాలి, మన సంస్కృతిని పూజించాలి. అనేక రకాల మతస్థులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఈ రోజు మనం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో మరి ఈ యొక్క అనేక రకాల మతాల వల్ల అనేక రకాల ఇబ్బందులు. కానీ ఏ రోజైనా ఈ రోజు హిందుత్వం బయట దేశాలు కూడా మనం నేర్చుకుంటున్నాయి. బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా ఇలా మన సంస్కృతి, మన కొత్త సంవత్సరం అంటారు జనవరి 1, అది కాదు. కొత్త సంవత్సరం ఎప్పుడు ఉగాది అని చెప్తాం. ఉగాదికి అన్ని మారుతాయి, కాలం మారుతుంది, చెట్లు ఈత చూస్తాయి, పాత
సంవత్సరంగా జనవరి 1 మనకు కొత్తగా ఉంటున్నాం. ఈ విధంగా అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మన ప్రాంత గ్రామంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందరం కూడా హిందుత్వం గురించి పాటుపడాల్సిన అవసరం ఉంది. మన దేవుని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన యొక్క ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల అన్ని రాజకీయ పార్టీలకు అందరూ కూడా ఈ రోజు శోభాయాత్ర ఉంది, రావాలని చెప్పినాం. నిజంగా ఈ రోజు మా గ్రామం నుంచి ఇట్లా రమేష్ మిత్రుడు మన శోభాయాత్ర మొదటి నుంచి కూడా పొద్దున హనుమాన్ దేవాలయానికి వచ్చాడు. ఈ రోజు శోభాయాత్ర ఉన్నాడు. మా పట్టణాధ్యక్షుడు నాగారెడ్డి గారు ఉన్నాడు, మా మండలాధ్యక్షుడు రాజు గారు ఉన్నారు, మా జిల్లా అధ్యక్షులు వచ్చాడు. వివిధ పార్టీ నాయకులు కూడా మన అమృత్ రెడ్డి గారు, మన కౌన్సిలర్ శశికళ గారు కొడుకు కూడా వచ్చాడు. ఈ విధంగా అనేక మంది వచ్చాడు. కానీ రాని కొంతమంది ఉన్నారు, రాని కొంతమంది పెద్ద మనుషులు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం కాదు అర్థం కాదు. అయ్యా నువ్వు ఏ పార్టీలో నుండి ఎవరికైనా ఓడిస్తారు ఆయన, కానీ హిందుత్వం గురించి కరెక్ట్ ఉంటారు. ఆంజనేయ స్వామి యాత్ర అవుతుంటే ఆంజనేయ స్వామి దండ పెట్టుకుంటే రానైనా వచ్చి దండ పెట్టుకోమంటే వానికి చదవగలను మనలకు. కొంతమంది రాలేరు, అని ఆయనకి పోతారు, దర్గా కాడికి పోతారు, ఈదుల కాడికి పోతారు. రంజాన్ రంజాన్ చేస్తుంటే వీళ్ళు తోపెట్టుకొని మనోడు కూర్చుంటారు అన్నమాట. కొంతమంది ఏ మతాన్ని మనం విమర్శిస్తారే, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉండాలి. వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా కాదు, అందరూ కూడా మంచిగా ఉండాలని మన మతం కోరుకుంటారు, హిందూ మతం కోరుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు, ఈ దేశంలోని బిడ్డలంతా కూడా చల్లగా చక్కగా ఉండాలని చెప్పేసి మన మతం చెప్తుంది, హిందూ మతం చెప్తుంది. ఏ మతంలో లేదు అట్లా, ఏ మతంలో కూడా అందరి ప్రజలను మంచిగా ఉండాలని చెప్పదు. మన హిందూ మతం చెప్తుంది సర్వే జన సుఖినో భవంతు. అటువంటి మతంలో ఇట్లా మనము ఈ రోజు పాదయాత్ర నడుస్తుంటే, దేవుని యాత్ర నడుస్తుంటే, ఈ యొక్క శోభాయాత్ర నడుస్తుంటే మన గ్రామానికి చెందిన కొంతమంది లీడర్లు వివిధ పార్టీల పేరుతోని ఇవాళ శోభయాత్ర వాళ్ళు అదే పర్సనల్ గా ఏమంటే చూసుకుంటామని వేరు దైవభక్తి దేశ